ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, దయార్థ హృదయుడను. ఆత్మనైన నాలో ఎంతో దయా భావన ఉంది. నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. నా దయార్థ భావన ద్వారా ప్రతి ఒక్కరి కళ్యాణం చేస్తాను. నేను ఆత్మ, నిశ్చింత చక్రవర్తిని. నేను ఆత్మ, నిర్మోహి, నిర్వికారిని. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 27/7/2024. मुरली का हेडिंग, मीठे बच्चे बाप समान रहमदिल बन और कल्याणकारी बनो। समझदार वह है जो खुद भी पुरुषार्थ करे और दूसरों को भी कराए. సో బాబా ఏం చెప్తున్నారు? మధురమైన పిల్లలు, మన తండ్రి, మన ఆత్మిక తండ్రి పరమాత్మ వారి సమానంగా దయార్థ హృదయాలుగా అవ్వాలి, కళ్యాణకారి ఆత్మగా అవ్వాలి. చెక్ చేసుకుందాం. మన లైఫ్లో పరమాత్మ ఎలా అయితే మనల్ని సెలెక్ట్ చేసుకొని మనకు ఒక మార్గాన్ని చూపిస్తున్నారు, నా లైఫ్లో నేను ఎంతమందికి మార్గాన్ని చూపించగలుగుతున్నాను, ఇతరుల కళ్యాణం చేయగలుగుతున్నాను, దయార్థ హృదయాలుగా అవ్వగలుగుతున్నాను, తెలివైన వారిగా అవ్వగలుగుతున్నాను, పురుషార్థం చేస్తున్నాను, ఇతరుల చేత చేయిస్తున్నాను. సో మనం చేయడమే కాదు, ఇతరుల చేత చేయించడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి చెక్ చేసుకుందాం. సేవా మార్గంలో నడవాలి అనే దాని మీద రోజంతా నేను ఎంతటి అటెన్షన్ పెడుతున్నాను అని ప్రశ్న. तुम बच्चे अपनी पढ़ाई से कौन सी चेकिंग कर सकते हो? तुम्हारा पुरुषार्थ क्या है? पढ़ाई से तुम चेकिंग कर सकते हो, हम उत्तम पाठ बजा रहे हैं, मध्यम व कनिष्ठ। सबसे उत्तम पाठ इसको कहेगा जो दूसरों को भी उत्तम बनाते हैं। तुम्हारा पुरुषार्थ है पुरानी जुत्ती उतार नई जुत्ती लेना। जब आत्मा पवित्र बने तब नई पवित्र जुत्ती शरीर मिले. మరి పిల్లలైన మీరు చదువు ద్వారా ఎలాంటి చెకింగ్, పురుషార్థం చేసుకుంటారు? నేను ఎంత చదువుతున్నాను, ఆ చదువుని ఎంత నా డే టు డే లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను, దీని ద్వారా చెకింగ్ చేసుకోవచ్చు. నేను ఉత్తముడుగా ఉన్నానా, మధ్యముడుగా ఉన్నానా, కనిష్టంగా అయిపోయానా? నేను చదివే మురళిని నా లైఫ్ లో ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాను? ఎవరైతే ఉత్తములుగా అవుతారో వారు ఎంతో సేవ చేస్తారు, వారి ద్వారా ఎంతో మంది బ్రాహ్మణుల వృద్ధి కూడా జరుగుతుంది. పిల్లలైన మీరిప్పుడు ఈ పురుషార్థం చేసి, ఎలా అయితే ఇదొక పాత శరీరం, ఈ పాత చెప్పును వదిలి కొత్త చెప్పును తీసుకోవాల్సిందే, కొత్త శరీరాన్ని తీసుకోవాల్సిందే. ఎప్పటి వరకైతే ఆత్మ పవిత్రంగా అవుతుందో అప్పటి వరకు ఈ శరీరం కూడా పవిత్రంగా అవ్వదు. నేను ఆత్మ,
ఎంతో పవిత్రతా స్వరూపుణ్ణి. 84 జన్మలు తీసుకుంటున్నాను. జ్ఞానపు స్మరణ చేస్తున్నాను. ఎంతో పవిత్రంగా అయ్యి చక్కగా చదువుతూ ఇతరులకు కూడా సుఖాన్ని ఇస్తున్నాను. నేనొక ఈశ్వరుడి సంతానాన్ని. నేను ఆత్మ ఈ జ్ఞానాన్ని ఎంతగా స్మృతి చేస్తున్నానో, ధారణ చేస్తున్నానంటే అర్ధకల్పం ఈ జ్ఞానపు స్మరణ నా ఆత్మలో ఉండిపోతుంది. స్వయం పరమాత్మ నన్ను తెలివైన వారిగా చేస్తున్నారు. నన్ను ప్రతిరోజు చదివిస్తున్నారు. చదువు ద్వారా నేను ఏ స్టేజ్ ని అచీవ్ చేయగలుగుతున్నాననేది కూడా నేను చెక్ చేసుకుంటాను. నా ఈ శరీరం ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయింది. దీన్ని నేను ఇప్పుడు సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. నేను ఆత్మ లక్ష్మీ నారాయణుడి సమానంగా అవ్వాలి అంటే ఎంతో పవిత్రంగా అవ్వాలి. నా కోసం ఒక కొత్త రాజధాని స్థాపన అవుతుందంటే ఈ జ్ఞానం మీద ఎంత అటెన్షన్ పెడుతున్నాను అనేది చెక్ చేసుకోవాలి. दाना ज्ञान और योग से अपना बुद्धि को रिफाइन बनाना, बाबा को भूलने की भूल कभी नहीं करना, आशिक बन माशुक को याद करना, बंधन मुक्त बन बाप समान बनाने की सेवा करना, ऊंच पद पाने का पुरुषार्थ करना ही మరి జ్ఞానం మరియు యోగం ద్వారా ఆత్మనైన నా బుద్ధిని ఎంతో రిఫైన్డ్ గా చేసుకోవాలి. భగవంతుణ్ణి కూడా మర్చిపోయేటట్టు పొరపాటు నేను ఎప్పుడూ చేయను. నేను నా ప్రియుడైన తండ్రిని ఎంతగానో స్మృతి చేస్తాను. నేను ఆత్మ బంధన ముక్తుడుగా అవుతాను. నేను ఆత్మ పరమాత్మ సమానంగా దయాత హృదయుడుగా సేవ చేస్తాను. ఉన్నతమైన పురుషార్థం చేస్తాను. నేను ఆత్మ ఎప్పుడు కూడా బాధపడను, ఇతరులను బాధ పెట్టను. ఈ లిస్ట్ లో అయితే నేను లేను కదా, చెక్ చేసుకోవాలి. వరదానం. 1 मिनट की एकाग्र स्थिति द्वारा शक्तिशाली अनुभव करने वाले ఏకాంతవాసి భవ. ఏకాంతవాసిగా అవ్వడం అంటే ఒక్క క్షణం కూడా శక్తిహీనంగా కాదు, ప్రతి సెకండ్ శక్తిశాలిగా అనుభవం చేసుకోవడం. నేను నా బీజ రూపస్థితిలో ఎలాగైతే వృక్షానికి సారము ఎక్కడ ఉంటుంది, ఫౌండేషన్ లో ఉంటుంది. సో నేను ఆత్మ కల్ప వృక్షంలో బీజ రూప స్థితిలో ఉంటున్నాను. అంటే నేను దేవి దేవత పునాది కలిగిన వారిని బీజ రూప స్థితులై ఒక మైట్ హౌస్ స్థితిలై విశ్వానికి ప్రకాశము శక్తిని ఇస్తూ ఒక ఫరిస్తా స్వరూపపు స్థితిలై అవ్యక్త స్థితిని అనుభవం చేస్తూ ఒక్క సెకండ్ లేదా ఒక్క మినిట్ నేను ఈ స్థితిలో ఏకాగ్రంగా స్థితిలైనా కూడా నేను ఆత్మ అన్య ఆత్మలకి ఎంతో లాభాన్ని చేయగలను. ఈ ప్రాక్టీస్ చేయాలి. ఏకాంతవాసి స్థితి, శక్తిశాలి స్థితి, లైట్ మరియు మైట్ హౌస్ యొక్క స్థితి, అవ్యక్త స్థితి ఎంత వరకు రోజంతా మెయింటైన్ చేయగలుగుతున్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్లోగన్. ब्रह्मचारी वह है जिसका हर संकल्प हर बोल में पवित्रता की वाइब्रेशन समाया हुआ है. బ్రహ్మను ఆచరణ చేసే వారిని బ్రహ్మచారి అంటారు. ఎవరి ప్రతి సంకల్పం ప్రతి మాటలో పవిత్రత వైబ్రేషన్స్ ఇమిడి ఉంటాయో. సో ఒక్కసారి చెక్ చేసుకుందాం. శక్తిశాలి స్థితి, ఏకాగ్రత స్థితి, బీజ రూప స్థితి, లైట్ మరియు మైట్ హౌస్ యొక్క స్థితి, అవ్యక్త స్థితి. ఇవి ఫరిస్తా స్థితి నన్ను ఎంతో ఉన్నతంగా చేస్తాయి. ఈ స్థితిలో రోజంతా
ఎంతవరకు వెళ్ళగలుగుతున్నాననేది చెక్ చేసుకోవాలి. I, the soul, try to maintain my incorporeal form, my essential form, my angelic form, and my concentrated form. Such a form helps me to claim a highest inheritance. Okay, sure. Relax. Om Shanti. నేను ఆత్మ ఏకాంతవాసిని. నేను ఆత్మ నిరాకారి స్థితిలో ఉండేవారిని. నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని. నేను నిర్మాణ ఆత్మను. నేను సత్యమైన వారిని. నేను ఆత్మ చైతన్యమైన వారిని. ఈ క్షణం నా పవిత్రమైన స్థితిలో ఉంటూ పవిత్రమైన స్మృతి ద్వారా ప్రతి సంకల్పం, మాట, కర్మను పవిత్రంగా చేస్తూ నేను ఉన్నతమైన స్థితిలో ఉంటాను. దయాత్త స్థితిలో ఉంటాను. ఈ క్షణం మనసా వాచ కర్మన శుద్ధమైన ఆత్మకాయి శుద్ధతా కిరణాల ద్వారా నా ఆత్మిక శక్తిని పెంచుతాను. బాబా మీకు ఎంతో దయాత్త హృదయులుగా అయ్యి ఎంతో ధన్యవాదాలు చెప్తూ నా జీవితాన్ని ఇంత చక్కగా తయారు చేశారే. I, the soul, a divine personality, experience the purity of myself all the time. I maintain my own angelic form, a true form, an essential form, and an angelic form. Such a form helps first to receive unlimited blessings from the Supreme Father. I am a blissful being. The God's blessings always showers on me. Hey Father, thank you so much for showing me the path to maintain the purity. I try to follow the pure path of the Supreme Father and be a divine personality. Om Shanti. 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 I, the soul, experience the unlimited power from the Supreme Father. Power filled with purity. Spread that power to every part of this body and be a divine being. Om Shanti.